పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి మనము అంత్య దినాల్లో ఉన్నామని గ్రహించటానికి ఇవన్నీ జరుగుతున్నాయి. మనము అంత్య దినాల్లో ఉన్నామని మనం గ్రహించి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి చార్లీ క్రిక్ మరి అమెరికాలో ఉన్న యవనస్తుడు 31 ఏండ్కే హతసాక్షి అయిపోయినాడు. మరి ఆ విధంగా చూచినట్లయితే మనం సామెతలు 12:1 చూచినట్టయితే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. మరి ఆయన ఎంతో మంచిగా పాపాన్ని శిక్షిస్తూ యవనస్తులను మరి అమెరికాను ఒక చక్కని మార్గంలో నీతిమంతుడై నీతిని అనుసరించవలననేసి గద్దింపు చేస్తున్నప్పుడు, ఉపదేశము చేస్తున్నప్పుడు ఆ ఉపదేశమును అసహించుకున్నవాడు పశుప్రాయుడై ఆయనని కాల్చివేసినాడు. ఆయన హతసాక్షి అయి ఉన్నాడు. కానీ సామెతలు 9:16 ఉన్నప్పుడు ఆ నీతిమంతుడు కి ఏమి లాభం కలిగిందంటే, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఆయన ఈ భూలోకంలో కష్టించి ఆయన ఉపదేశమునకు ఆయన జీతమేంది, కష్టార్జితము ఏంటిది అంటే జీవదాయకము. ఆయన చాలా ఇప్పుడు దేవుని నిత్యత్వంలో జీవము పొంది ఉన్నాడు. కానీ ఈ భూలోకంలో ఉన్న తన భార్యకు బిడ్డలకు కొంత నష్టం కలిగింది, కానీ ఆయనకు మాత్రం జీవదాయకంగా ఉంది. ఈ భక్తిహీనుకు వచ్చుబడి పాపము పుట్టించును. ఈ భక్తిహీనుడికి మాత్రం కలిగింది ఏంటిది? వచ్చుబడి పాపమే. ఆయన పాపం వలన వచ్చు జీతం మరణము. ఆయనకేంటి? నరకం. ఒకవేళ ఆయన మరి చార్లీ క్రిక్ చెప్పినటువంటి ఉపదేశాలు వచ్చి ఒకవేళ పశ్చాత్తాపడితే ఆయనకు కూడా నిత్య జీవము కలుగుతుంది. కానీ ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. అనేకులు ఆయన ఉపదేశమును అంగీకరించి జీవ మార్గంలో నడుస్తున్నప్పుడు గద్దింపుకు లోబడని వాడు మాత్రము త్రోవ తప్పి అంతరంగంలో పగ ఉంచుకొని అబద్ధికుడై ఆయనను చంపినాడు. అబద్ధికుడు ఎవరు? అపవాది సంబంధి. అపవాది ఆయనకు తండ్రి. కాబట్టి అపవాదికి మనల్ని చోటివ్వకుండా ఉండాలి. మరి ఈయన హతసాక్షులలోనికి వచ్చినాడు. చూడండి, ప్రకటన 6:9 ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడే ఆత్మలు బలిపీఠం కింద చూచింది. ఈ యోహాను చూస్తుండు, బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయంట. వారు నాథా సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడా, ఎందాక మాకు తీర్పు తీర్చకుండా ఉంటావు? ఈ తీర్పు తీర్చు దేవా అని వారు కేకలు బిగ్గరగా వేస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఒక స్వరము వినబడుతుందంట. వారి వల్లనే చంపబడబోవు వారి దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించవలెనని వారితో చెప్పబడినటువంటి ఒక ఏంటిది అనంటే స్వరము వినబడిందంట. ఆ విధంగా లెక్క పూర్తి కావస్తుంది. లెక్క త్వరగా చూడండి, మొన్ననేమో ప్రవీణ్ పగడాల, మరి ఇప్పుడు చార్లీ క్రిక్, ఇంకా నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మరి ఎవరైనా కూడా సిద్ధంగా ఉండాలి. మరి దేవుని వాక్యము నిమిత్తము హింసించబడు వారికి ఏంటిది? కష్టార్జితము చేయవారికి జీవదాయకము. కాబట్టి మరి ఆ లెక్కలో నీవున్నావో నేనున్నానో మరి తెలియదు. కాబట్టి అటువంటి ధైర్యము కలిగి మనం ముందుకు సాగాలి. మరి ఆ విధంగా మనము దేవుడు త్వరగా రానయ్యున్నాడని మనకి తెలుస్తుంది. ఎందుకంటే అనేక నీతిమంతులు హతసాక్షులు అవుతున్నారు. మరి నీతిమంతులు కొనిపోబడుతున్నారు. మరి నీతిమంతులు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. అంటే ఈ భూమిని, ఈ గుడారమును విడిచి, అంటే ఈ శరీరం అనే క్షయమైన గుడారమును విడిచి వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనము ఆలోచించి దేవుని రాకడ బహు సమీపంగా ఉందని మనము బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి మనము జీవించాలి. మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మనము సరిచేసుకున్నట్టు మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుడు ఈ యొక్క హెచ్చరిక ద్వారా, ఈ యొక్క సూచనల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడని మనము గ్రహించి, మనము ఈ భూలోక సంబంధమైన వాటి మీదనే శ్రద్ధ పెట్టకుండా, భూలోకమైన వాటి మీదనే మనం మనస్సుంచకుండా
పరలోకమైన వాటి యందు ముందుగా మనస్సుంచి, తర్వాత దేవుడు మనకన్ని అనుగ్రహించిన వాటిని మనము భుజించి, మనము ధరించి, మనము పొందుదుముగాక. ముందుగా దేవుని యొక్క ఆశీర్వాదం, పరలోకమైనటువంటి పైనున్న వాటిని మనం వెతకాలి. ముందుగా మనం దేవుని నీతిని, రాజ్యమును వెదుకువారమై ఉండాలని దేవుని యొక్క సూచనలు మనకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోనిది నశించును గాని దేవుని వాక్యము నిత్యము నిల్చును, అది సత్యము. కాబట్టి మనం ఆ సత్యమైన దాని కొరకు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు, నా ద్వారానే తప్ప మరి తండ్రి యొద్దకు చేరరన్నాడు. కాబట్టి మరి ఆ మార్గములో, ఆ సత్యములో జీవిస్తూ మనము జీవము పొందుదుముగాక. పరలోక రాజ్యములో మనము నిత్యత్వములో ఆనందించు వారమై, నిత్య జీవము అంటే నిత్యత్వము అంటే ఎప్పుడు బ్రతికే వారముగా ఉందుముగాక. ఈ భూలోకంలో ఒకనాడు మనము ఏ రోజైనా మరణించు వారమే, కానీ రెండవ మరణమును మనము దాటి నిత్య జీవంలోనికి పోవాలి అనంటే మనము పైనున్న వాటిని వెదుకుచు మొదట నీతిని, దేవుని రాజ్యమును వెదుకువారమై ఉందుముగాక. దేవుడు మనందరినీ ఆ విధంగా స్థిరపరిచి, ఆయనలో మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మరి దేవుడు ఆ బిడ్డ యొక్క, చార్లీ క్లిక్ యొక్క భార్యను, బిడ్డలను దేవుని తన బలం ఇచ్చి వారిని ముందుకు సాగించుచు ధైర్యపరుస్తూ ఉండుటకు మనందరము ఆ బిడ్డ కొరకు అనుదినము ప్రార్థించు వారమై ఉందుముగాక. ఆ బిడ్డ ఆ సంస్థను నడిపించినట్లు ఆ బిడ్డకు దేవుడు బలము అనుగ్రహించి ముందుకు సాగుటకు ఆ బిడ్డకు ఒక గొప్ప ధైర్యమును దేవుడు అనుగ్రహించులాగున మనమందరము ప్రార్థింతుముగాక. ఆమేన్, 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 ఆమేన్.